రాకేష్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది ఈ విజయ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో? చూడు, వీరులకు ఎప్పుడు ఎట్లా విజయం ఉంటుందో ఆ విజయాన్ని చూడండి. ఈ విజయం నిరంతరం కొనసాగించడం తెలంగాణ ప్రజల ఆశీర్వాదం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరసన తెలిపాలో ఆ ఓటు ద్వారా నిరసన తెలిపారు. ఈ రోజు ఎన్నిక ఈ జాతికి, తెలంగాణ జాతికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల నిర్ణయం ఇంత విజయవంతంగా ఉందంటే వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులకి కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, రాబోయే ప్రతి ఎన్నికలలో కాషాయ జెండా ఎగరేసి తెలంగాణలో రాబోయే సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేసి భారతీయ జనతా పార్టీ నికార్సైన హిందూ బిడ్డని ఎలాగైతే ఛత్రపతి శివాజీ రాయిగడ కొట్టగట్టాడో తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేసి ఈ రోజు విజయోత్సవాలు జరుపుకుంటాం. చెప్పండి, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా అంజిరెడ్డి గారు లీడ్ గా నడుస్తారు, 5,000 ఓట్లతో లీడ్ గా 5,000 కాదు 50,000 ఓట్లు లీడ్తో గెలుస్తాం. ఎట్టి వర్షాల ఉత్తర తెలంగాణ ఇది కమలానికి వికసించిన నేల, కమలం వికసిస్తూనే ఉంటది నేలలా. ఉత్తర తెలంగాణ ఆశలు బతుకోవాలి ప్రతి ఒక్కరు. మరి దక్షిణ తెలంగాణలో కూడా విజయ యాత్ర మొదలైంది. ఎక్కడైతే ఖమ్మం, నల్గొండ చోట్ల కూడా ఉడికి లేని చోట కూడా ఈ రోజు 3,000 ఓట్లు అంటే సుమారు అన్ని ఎన్నికలలో ఇక్కడ నుంచి ఏ ఎన్నికలు వచ్చినా ఇంకా కాషాయ జెండా రేపరేపలా చూస్తారు. ఈ మోసగారి కాంగ్రెస్ జెండా విముక్తి అయిపోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ప్రతి ఎలక్షన్ लोकल बाड़ी क्या, दिल्ली क्या, गली क्या, सब हमारा है. ये देश हमारा है, राष्ट्र हमारा है, पूरा बीस हमारा है. ఖాళీ ఇంకో కొన్ని రోజులాగండి కాంగ్రెస్ తెలంగాణ చేస్తాం. కాంగ్రెస్ ఇది ఎటువంటి నైతిక అర్హత లేని ప్రభుత్వం, ప్రజా విద్రోహ ప్రభుత్వం, ప్రజల నమ్మకాలని మోసం చేసిన ప్రభుత్వం, ప్రజలను అవమానించిన ప్రభుత్వం. అంటే మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, 420 వాగ్దానాలు చేసి ఒక మోసపూరితంగా గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లకు, ఉపాధ్యాయులకు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నా వ్యక్తిగతంగా కూడా పాదాభివందనం చేస్తున్నా. ఇలా ఉపాధ్యాయుల వైపు తెలంగాణ వ్యాప్తం చూసింది. చదువు చెప్పిన వాడు ఏం నిర్ణయం తీసుకుంటాడు, విద్యాబుద్ధులు చెప్పిన వాడు ఏం నిర్ణయం తీసుకుంటాడు, దేశభక్తి బోధించిన వాడు ఏం చెప్తాడు. దేశభక్తి బోధించిన వాడు ఈరోజు చూపించాడు. దేశభక్తి అంటే పోలింగ్ డబ్బాలలో కూడా దేశభక్తి నింపిన టీచర్లకు 1000 సార్లు కూడా పాదాభివందనం చేసి చెప్పారు. అంటే గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన విరుచుకోబడతా ఉన్నారు. ప్రతి సందర్భంలో కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కాషాయ బిడ్డ కిషన్ రెడ్డి గారు, అతని రాజకీయ జీవితం మామూలు సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగి ఒక్క మచ్చలేని చంద్రుడు. ఆ చంద్రుడు ఓటుకు నోటు చంద్రుడు, 3 పార్టీలు మార్చిన చంద్రుడు, ఇంకా రేపు ఏ పార్టీలు ఉంటో తెలియని చంద్రుడు, అవినీతి చంద్రుడు. ఈరోజు తెలంగాణని మొత్తం అవినీతిమయం చేసిన ఆ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం అది నాకు సరిపోదు. నాకు సో విన్నారు కదా, ఇది పైడి రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్న పరిస్థితి. సో ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో విజయం కూడా, ఇది టీచర్స్ విజయం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ రాబోయే కాలం అంటే ఏ విధంగా అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ తో గెలిచాం, అదే విధంగా రేపు లోకల్ బాడీ కూడా గెలిచాం. సో ఢిల్లీ కూడా మాదైతే, రేపు గల్లీ కూడా మాదైతే, తెలంగాణ ఇదే చూస్తాం, మేము తెలంగాణలో కూడా గెలుస్తా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఇంకోటి రేవంత్ రెడ్డి చేస్తున్న కమెంట్స్ కిషన్ రెడ్డి పైన వెళ్తున్నారు. సో వాటి పైన మాట్లాడబోమో అని చెప్పేసి కూడా పైడి రాకేష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ, హైదరాబాద్.